ఇంత కష్టపడ్డావు, రిజర్వేషన్ ప్రమోషన్ మనకి రాలేదు, మా పక్కవాడికి వచ్చింది. కష్టపడింది ప్రమోషన్ కోసం కాదు, కష్టంలో ఉండే ఆనందాన్ని ఆస్వాదించడానికి కష్టపడ్డావు, నాట్ ఫర్ ప్రమోషన్. 5 ఏళ్ల పాటు పనిచేస్తున్నావు సాఫ్ట్వేర్ కంపెనీలో, నాకు జీతం పెంచాలా. నీకు జీతం పెంచడం కోసం నువ్వు పనిచేసావంటే తప్పే. నీకు ఏమీ అర్థం కాల, భగవద్గీత కాదు జీవితం కూడా అర్థం కాల. సాఫ్ట్వేర్ కంపెనీ నీకు ఉద్యోగం ఇచ్చింది, నీకు నీ భార్యకి పిల్లలకి అన్నం పెడుతుంది, ఆ మాత్రం పని చేయలేవా? జీతం పెంచకపోతే సంస్థ పట్ల కృతజ్ఞత లేదా? అసలు ఆ పనిలో ముందు ఆనందం లేదా? పని ద్వారా వచ్చే డబ్బు ద్వారా వచ్చే పబ్బు క్లబ్బు అందులో ఉంటుంది ఆనందం. మనకి పనిలో ఆనందం లేదు. ఇక్కడ వీకెండ్ ఏం చేద్దాం? వీకెండే, దాని పేరే వీకెండ్. ఇట్స్ వెరీ వీక్, నాట్ స్ట్రాంగ్. మనం ఆ చూడవలసింది, ఎదురు చూడవలసింది వీకెండ్ కాదండి, వెరీ స్ట్రాంగ్ ఎండ్ కోసం చూడాలి. మనం మృత్యు దశ వచ్చినా స్ట్రాంగ్గా ఉండాలి. వీక్గా ఉండడం ఏంటంటే దరిద్రం, యథా వీకెండ్. ఆ మాటే వీకు. ఆ వీకెండ్ వెళ్ళిపోయి ఇద్దరు ఎక్కడో కూర్చొని మొత్తం ఓహో తాజ్మహల్ హోటల్కో ఎక్కడికో వెళ్ళిపోయి మొత్తం ఒక 1000 మంది క్యూ ఉంటే అక్కడ కూర్చుంటే 2 దోశలు తింటే అదో ఆనందం. ఇక్కడ బిర్యానీలు తింటే టేస్ట్ బాగుంది, ఎంతసేపు ఆ టేస్ట్ అమ్మా ఏముంటుంది? 10 నిమిషాలు. ఇది 10,000 వేసాడు బిల్లు ఎక్కడ వాడు, దాని నిండా నూనె పోసి వేసాడు, ఇంటికి వచ్చి దేవుకున్నాం. ఇక్కడ ఏమిటి పొందుతున్నాం అని ఆలోచించండి యువతరం దయచేసి. ఇవేగా మీరు కోరుకునే సుఖాలు? బండి మీద తిరగడం, జూమ్ కార్ వేసుకోవడం, హోటల్కి వెళ్ళడం, అక్కడేవో మాకు ఐ లవ్ యూ అని ఏదో మాట్లాడుకోవడం. ఎక్కడ ఎవరికి లేదు మనస్సులో, పైకి చెప్పడమే ఎంతసేపు. పువ్వు చేతిలో పెట్టాం, ఆకు చేతిలో పెట్టాం, తర్వాత చెప్ప పెడతాడు ఈ సన్నాసి.